అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో బీసీల బతుకులు మారాలంటే ఈ లెక్కలు తారుమారై మన వాటా మనకు దక్కాలంటే రండి బాయ్ సార్, మీరు అందరు రండి. ఏ ఊరు? కూర్చో, అటు రండి. నమస్కారం. గ్రూప్ 1 ఉద్యోగాల విషయం కొద్దిగా వెనక్కి జరగండి. గ్రూప్ 1 ఉద్యోగాల విషయంలో బీసీలకు రావాల్సిన ఉద్యోగాలు 317 రావాలి, వచ్చినాయి 239. ఓసీలకు రావాల్సిన ఉద్యోగాలు 89, వాళ్ళకు వచ్చినాయి 172. 84 ఎక్కువ తీసుకున్నారు. అంటే బీసీలకు రావాల్సిన 78, ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన 336. 84 ఉద్యోగాలు బీసీ ఎస్సీ ఎస్టీలే వాళ్ళు తీసుకున్నారు. అంటే తెలంగాణలో ఎవరి సొమ్ము ఎవరు తింటుండు? ఆ తమ్ముడికి బీసీల సొమ్ము ఓసీలు తీసుకుంటారు. అర్థమవుతుందా? అర్థమవుతుందన్న. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఏం చేస్తారంటే మనకు వీళ్ళు పెడుతున్నట్టుగా, వాళ్ళ సొమ్మంతా మనకు దారపోస్తున్నట్టుగా, వాళ్ళ రక్తం అంతా మన జీవితాలు బాగా చేస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తారు. ఈ అన్యాయం ఆగాలంటే ఒకటే బాయ్ సాబ్, రాజకీయంగా బీసీలకు పార్టీ ఉండాల్సిందే, ఆ పార్టీ అధికారంలోకి రావాల్సిందే. మరి బీసీలు మనం మేల్కోమని చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు మీరు మేల్కుంటేనే కదా ఇంత దూరం వచ్చింది. మనం అందరం కూడా మేల్కుంటేనే ఇంత దూరం రాగలిగినాం. ప్రతి ఒక్కరు మేల్కోవాలి. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలారా, ప్రజలారా, తెలంగాణలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజకీయ పార్టీ అవసరం ఉందా? మీ ఒపీనియన్ చెప్పండి. 100% ఉంది. మీరు చూస్తున్న అన్యాయాలు ఏంటి? అత్యంత ఘోరమైనవి చాలా ఉన్నాయి. ఒకటి కాదు, నాట్ ఓన్లీ సింగిల్, లక్షల్లో ఉంటే ఏ ప్రాబ్లం అని చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు మనకి న్యాయం చేస్తున్నారు? మీరు చెప్పండి మీ ఒపీనియన్. యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పినట్టయితే ఓసీల్లో ఎక్కువగా మన బీసీలకి రావాల్సిన మొత్తం ఓసీ వాళ్ళు వెళ్ళడం అనేది, మన ఉద్యోగం అనేది మొత్తం బీసీలైనా అటే పోతా ఉన్నాయి కదా. బీసీ మొత్తం ఓసీకి వెళ్ళడం అనేది ఇది కరెక్ట్ కాదు. మాట్లాడతాం. అందరు బీసీలందరికీ చైతన్యం రావాలి, ఫైటింగ్ చేయాలి, అన్ని రకాలుగా. ఈ రకంగా కళ్ళ ముంగటనే మనం ఇంత మేలుకొని ఇంత లొల్లి పెడుతుంటే కూడా ఎవరి కాళ్ళు ఏం అవసరం అని అనుకుంటారు. అందరూ చైతన్యంతో పోరాడితే అన్నిటికీ అన్ని సాధించుకోగలుగుతాం. ఇది జరుగుతుంది. చెప్పండి అన్న, తీసుకో. ఓకే, ఇంత అన్యాయం బీసీలలో క్లియర్గా జరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం అంతా ఇవాళ మేలుకొని ఒక్కటై గర్జిస్తూ ఉంది. ఇలా మేమెంతో మాకంతా, మేము మీ సొమ్ము అడగట్లేదే, మీరు తింటున్న సొమ్ము మేము అడగట్లేదు, మీది మీరు తినండి, కానీ మా తలలోంచి, మా కంచంలోంచి మీరు ఎత్తుకపోయి తింటా ఉన్నారు చూడు, అది మా కడుపు బాధ, అది మా గుండె కోత. అందుకోసమనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలమంతా ఏకతాటిపైకి వచ్చి రండి బాయ్ సాబ్ రండి. ఈ అన్యాయాలు మీరు ఇంతసేపు చూడలేదేమో. సో ఇక్కడికి వీళ్ళు వచ్చిన వాళ్ళంతా ఉత్తగా రాలే, రాజ్యాధికార పార్టీలో భాగస్వాములు అయిదామని, బీసీల రాజ్యం కోసం, బీసీల ఆత్మగౌరవం నిలబెట్టడానికి వచ్చిన పోరాట యోధులు వీళ్ళంతా. సో కాబట్టి బీసీల ఐక్యత వర్ధిల్లాలి, ఇలా జాయినింగ్స్ ఉన్నాయి. మల్లన్న గారి నాయకత్వం, మల్లన్న గారి నాయకత్వం, మల్లన్న గారి నాయకత్వం. అంటే మనం ప్రజలకి మన విషయాలన్నీ వివరించాలి. ఏం జరుగుతుంది, ఈ లెక్కలేంటి, ఎవడి సొమ్ము ఎవడు తింటా ఉన్నాడు, ఆ పనిలో ఉన్నాం. ఈ కాడి నుంచి మీరు కూడా చేయాల్సిన పని అదే. తప్పకుండా మనం ప్రజల్ని మెప్పించి ఏం జరిగిందో చెప్పి మెప్పించి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఆడ నా టేబుల్ కూడా ఉంటుంది చూడు. ఇంకా కొన్ని కండువాలు అందుకోండి. సో ప్రజలారా, ఇవాళ అందరం కూడా సమిష్టిగా ఉద్యమం చేయడానికి మేమంతా బీసీలమంతా ఒక్కటైతా ఉన్నాం. బీసీ ప్రజలారా, తండోపతండాలుగా ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా, ఆన్లైన్లో అలాగే నేరుగా చేరుతున్న వాళ్ళందరికీ కూడా బీసీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం, ఈ వాటా దక్కించుకోవడం కోసం, ఈ అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. దయచేసి ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మన సొమ్ము వాళ్ళే తింటుర్రు, మన సొమ్ము తిని బతికేది వాళ్ళే, వాళ్ళు పరాన్న జీవులు.
వాళ్ళు పరాన్నజీవులు. మన సొమ్ము ఈ లెక్కలు చాలు చెప్పడానికి. మన మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి జాతులు వాళ్ళే. సో బిగ్ క్లాస్ ఎవరు, పెద్దోళ్ళు ఎవరు? మనం అన్నట్టు. మనం పెడుతున్న వాళ్ళం, వాళ్ళు తింటున్న వాళ్ళు. మోసం చేసి తినడం మళ్ళా. అందుకోసమే ఈ పద్ధతి మారాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణలో లాంచ్ అయింది. ఖచ్చితంగా 2028లో బీసీ ముఖ్యమంత్రి మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా బీసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. మీరు కూడా జైన్ కండి. థ్యాంక్ యూ. నేను మిగతా మిత్రులతో మీరు అక్కడ జైన్ అవుతుంది. థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.